నందిని అలాగే హారికల మధ్య ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. నందిని, నేను సీతకి ఇష్టమైన రంగు బట్టలు వేసుకున్నాను. సీత రంగుకి మ్యాచ్ అయ్యేలాగా లిప్స్టిక్ వేసుకున్నాను అంటే ఏవేవో మాట్లాడుతుంటే హారిక ఏమంటుందంటే, నీకు నీకసలు బుద్ధుందా నందిని? నువ్వెంత స్వచ్ఛంగా ఉండేదానివి. నువ్వు మనిషి పరంగా ఎంతో మంచిదానివి. అలాంటిది సీతను దక్కించుకోవడం కోసం రామలక్ష్మిని చంపేద్దాం అనుకున్నంత రేంజ్‌కి వెళ్ళావు. నువ్వు ఆ శ్రీలత ఇద్దరూ కలిసి ఆహ్, ఆహ్, ఆ రామలక్ష్మి సీతాకాంతుల్ని విడదీయడం కోసం విడాకుల ప్రోగ్రాం ప్లాన్ చేశారు. చివరాఖరికి శ్రీలత కూడా మారిపోయింది గానీ, నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. ఇప్పుడు సీతాకాంత్ దృష్టిలో నువ్వు ఒక మంచి స్నేహితురాలివి. దయచేసి నువ్వు అలాగే ఉండొచ్చు కదా! ఎందుకు వేరే రకంగా ప్రవర్తిస్తున్నావు అంటూ సీతాకాంత్ విషయంలో హారిక నందినికి బుద్ధి చెప్తుంది. కానీ నందిని మాత్రం ఇంకోసారి అలా మాట్లాడొద్దని, ఖచ్చితంగా నా సీతాకాంత్ నా చెయ్యిని పట్టుకుంటాడని, అలా పట్టుకోని రోజున అసలు నేను ఈ లోకంలో ఉండడమే దండగా అంటూ చాలా విపరీతంగా మాట్లాడుతుంది. కానీ హారిక మాత్రం రామలక్ష్మి, సీతాకాంతుల బంధం తెలియజెప్పడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈలోపు నందిని ఆలోచనలకు పూర్తి ఆపోజిట్‌గా ఇక సీతాకాంత్ అలాగే రామలక్ష్మిలిద్దరూ చేయి పట్టుకొని వస్తుంటే, అది చూసిన నందిని భరించలేక ఇసుక మన రాళ్ళుంటాయి గదా! ఫ్యాన్సీ రాళ్ళు. మనం మామూలుగా మొక్కల్లో వాటిలో వేస్తాం. ఆ రాళ్ళని వేసేస్తదనమాట నేల మీద. అలా వేసేసేసరికి అది కాలుకి తగిలి రామలక్ష్మి పడిపోబోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. తనని చాలా దగ్గరగా తీసుకుంటాడు. అది చూసి అసలు భరించలేను. అంటే చెయ్యి వదిలేస్తాడేమో అని అనుకుంటది. కానీ వదలడు సీతాకాంత్ రామలక్ష్మి చెయ్యి. ఇక నందిని వెళ్ళి ఏమంటుందంటే తనేం పడిపోలేదు కదా! నువ్వింక వదిలేసేయి అని చెప్పేసి బలవంతంగా వాళ్ళిద్దరి చేతిని విడగొడుతుందనమాట. విడగొట్టేసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే చెయ్యి వదిలేస్తాడేమో అనుకున్న వాడు కాస్త అంత కష్టంలో కూడా విడిపోలేదు అని చెప్పేసి చెప్పడంతో మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ నందినియే కాదు ఇంకొక 100 మందొచ్చినా కూడా రామలక్ష్మి, సీతాకాంతులు విడదీయలేరు.